ఈరోజు మనమైతే వాడపల్లి వెళ్తున్నాం. రావులపాలెం సమీపంలోని అనుకోకుండా వాడపల్లి ప్రయాణానికి వర్షం కురిసిన తరువాత మబ్బుల సమీపంలో వెళ్తున్నాం. అయితే ఇక్కడ చాలామంది జనాభా ఎక్కువగా ఉండడం వల్ల కార్లను మరియు పెద్ద పెద్ద వాహనాలను దారిలోనే నిలిపేస్తున్నారు. చుట్టూ పచ్చని పొలాలు, కార్ పార్కింగ్ కొంచెం గుడికి దూరంగానే పార్క్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎదరకు వెళ్ళే కొద్దీ ఇరుకు రోడ్లు కనుక కారు పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఎవరైతే దూర ప్రయాణం నుంచి వస్తారో వాళ్ళు ఆటో కట్టించుకుని రావడం చాలా మంచిది. ఇక్కడ అమ్మడానికి నర్సరీలు సైతం మొక్కలు కూడా సిద్ధంగా ఉంచారు. మనం గుడికి దగ్గరలో ఉన్నాం. ఈ ఉచిత బస్సులు వచ్చిన తర్వాత బస్సులు భారీగా రావడం జరిగింది. మీకు బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు. అది మన వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను. ఫైనల్గా వాడపల్లి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇక్కడ పార్కింగ్కి ముందుగా బైక్ మీద వచ్చేవారైతే చూసారు కదా ఎన్ని బైకులు ఉన్నాయో. ఇది శనివారం మధ్యాహ్నం వాన కురిసింది, తక్కువ మంది ఉంటారనుకున్నాం, కానీ ఇంత జనాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. 15 రూపాయలు టికెట్ అయితే తీసుకున్నారు బైక్ కోసం. బైక్ని పార్క్ చేసిన తర్వాత కనబడుతుంది కదా, అది నూతనంగా కట్టేటటువంటి భోజనశాల. ప్రస్తుతానికి ఒక తాత్కాలికమైన బరకంతో ఏర్పాటు చేసిన దగ్గర భోజనాలు అవి ఏర్పాటు చేశారు. అది కూడా మన వీడియోలందు చూపిస్తాను. కారు పార్కింగ్ చూసారు కదా, ఎక్కడ పెట్టాలో కూడా తెలియక అసలు ఖాళీ లేదు. చుట్టూ ఎటు చూసిన జనాలు. చెప్పులను ఒక బైక్ దగ్గర ఉంచేయడం మంచిది. బైక్ దగ్గర విడిచి వెళ్ళిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు బాగా రద్దీగా ఉన్నప్పుడు వాళ్ళు మెయిన్ మార్గం గుండా కాకుండా ఇలా పక్క నుంచి ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ చెప్పులు కూడా చూసారా, ఎన్నో వేల మంది కనుక ఊరేమో చిన్నది, గుడి దగ్గర ప్రాంగణం అంత అందుబాటులో లేదు. అయినప్పటికీ ఇప్పుడు మనం తలనీలాలు మరియు స్నానాలు దగ్గర గోదావరికి దగ్గరికి చేరుకుంటున్నాం. ఒకవేళ తెల్లారగట్ల వచ్చినట్లయితే లైట్ల సదుపాయంతో ఉంటుంది. ఇది కేశఖండనశాల. మనం చెప్పుల స్టాండ్ నుంచి నేరుగా వచ్చేస్తే ఎడం వైపు ఉంటుంది. ఇది గోదావరి దగ్గరలో లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర మనకు గోదావరి ఇదివరకైతే తీసుకునేవారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత 50 రూపాయల లైన్లోకి అయితే వెళ్ళాం. ఉచిత లైన్ అయితే 5 గంటలు పడుతుంది, 50 రూపాయల లైన్ అయితే 4 గంటలు పడుతుంది అనుకున్నాం. చూసారు కదా, ఇక్కడ చాలామందికి 365 ఒత్తులు మరియు దీపారాధన చేస్తున్నారు. జనం మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. క్యూ లైన్లో కింద గాజు పెంకులు అయితే మనం చూసుకున్నట్లయితే గాజులు, ఇరిగిపోయిన గాజులు ఎన్నో మొక్కలు ఉన్నాయి. నేను లెక్క పెడితే దాదాపుగా 30-40 మొక్కలు వచ్చాయి ఒక లైన్లోనే. ఎప్పుడు కూడా చెప్పులు విడిచి నడిచేటప్పుడు ఈ గాజు ముక్కలను చూసుకోవడం మంచిది. అలా అంతుపట్టలేని ఎన్నో ముక్కలు ఎవరికైనా గుచ్చుకుంటాయని భయం వేసింది. దేవుడి దేవాలు ఎవరికి గుచ్చుకోలేదని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అస్సలు ఖాళీయే లేదు బారిగేట్ల నందు. దర్శనానికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ కూడా, ఇప్పుడు నడిచి వెళ్ళే వాళ్ళందరూ కూడా 7 ప్రదక్షిణాలు చేస్తారు, 7 రూపాయలు పెడతారు. స్వామివారి రథం బరకంతో కప్పబడి ఉంది. మనం 50 రూపాయల లైన్లో వెళ్ళినప్పుడు పైన బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. పైన బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత లోపలికి నేరుగా మనకు టికెట్ కౌంటర్ దగ్గరికి చేకూరుతుంది. చూస్తున్నారు కదా, ఎన్నో వందల మంది జనం. ముసలివాళ్ళు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తగా చూసుకుని రావడం మంచిది. శనివారం క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అందులోని వర్షాకాలం కనుక చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది. మీకు చూడడానికి చిన్నగా అయినప్పటికీ కూడా మనకు చుట్టూ లైన్ చూసేటప్పటికి చూస్తున్నారు కదా, అసలు ఖాళీ లేకుండా నడుస్తున్నారు. చాలామంది బయట నుంచే దండం కూడా పెట్టుకుంటున్నారు. లైన్ అయితే అస్సలు కదలడం లేదు. ఒక 4 గంటల సమయం నుంచోవడం అంటే అది మామూలు విషయం కాదు బీపీ షుగర్ పేషెంట్స్కి.
అవన్నీ కూడా వారం వారం హుండీలు 7 రూపాయలు వేస్తారు కదా, అది దానికి సంబంధించిన హుండీలు. కోరికలు నెరవేరితే కనుక ఎంతోమందికి ఎన్నో కోరికలు ఉంటాయి కనుక కోరికలు తీర్చుకోవడానికి అందరూ కూడా 7 వారాలు 7 శనివారాలు వెంకన్న బాబు దగ్గరికి వస్తున్నారు వాడపల్లి. అనుకోని ప్రయాణం, నాకు తెలిసిన వారు పిలిచారు, నేను వెళ్ళాను. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చూస్తున్నారు కదా, మనం కొబ్బరికాయలు పట్టుకెళ్తే అక్కడ ఒక ఆయన కొట్టేస్తారు, ఆయన ఒక చెక్క ఇస్తారు. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత లోపలికి ఫోన్ అయితే అలవలేదు. చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు లైన్ మధ్యలో ఉండిపోయారు, ఇరుక్కుపోయారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడే మనకు 50 రూపాయల టికెట్, 200 రూపాయల టికెట్లు అనేవి ఇస్తారు. మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అనేవి ఉన్నాయి, కానీ ఫోన్ మాత్రం లోపలికి అలౌ చేయకూడదు. మరి ఎలా ఇస్తారో ఏమిటో. ఇప్పుడు బయటకు వచ్చాం దర్శనం చేసుకుని. లోపలికి ఫోన్ అలౌ లేదు. ప్రసాదాల కౌంటర్ దగ్గర చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నారు. ప్రసాదాల కౌంటర్ నుంచి బాగా ఎక్కువ మంది జనం ఉంటే నేరుగా అన్నదాన సత్రానికి వెళ్ళేటప్పుడు నేరుగా ఇక్కడ బస్ స్టాపే, చిన్న స్పాటి బస్ స్టాపే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి లేడీస్కి మరియు జెంట్స్కి. అమ్మడానికి అన్ని రకాల వస్తువులు, ఆట బొమ్మలు, పూతరేకులు, చుట్టుపక్కల ఆత్రేయపురం దగ్గర కనుక ఎన్నో రకరకాల పూతరేకులు, తినుబండారాలు అయితే చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం దగ్గరికి వెళ్దాం. అన్నదాన సత్రం నందు వర్షం పడిన కారణంగా నీరు మామూలుగా లేదు, ఉధృతంగా ప్రవహిస్తుంది. మొత్తానికి ఏదో ఒకలాగా అన్నదానం దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ బఫే పెడతారు, కంచాలు కడిగిస్తారు, మనమే తర్వాత కడిగేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయాలి. దాని వాళ్ళు రెండోసారికి అడుగుతారు. ఒక పచ్చడి, ఒక పప్పు, సాంబారు, ఒక కర్రీ, వీటన్నిటి కలిపి వైట్ రైస్తో పాటు మజ్జిగతో భోజనం అనేది ఏర్పాటు చేశారు. భోజనశాల దగ్గర కూడా క్రౌడ్ మామూలుగా లేదు.